నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బనకచెర్లపై ఏపీతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి. తామే ఓ అడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు పిలుస్తామన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు బీజం పడిందన్న రేవంత్ పునరుద్ఘాటన. చచ్చిపోయిన పార్టీ పునరుజ్జీవం కోసమే వివాదాలు సృష్టిస్తున్నారని ధ్వజం. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉందన్న పీసీసీ చీఫ్. అడ్డంకులు తొలగాక ముందుకెళ్తామని స్పష్టీకరణ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలన్న బీజేపీ అధిష్టానం. మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాలని ఆదేశం. నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్పై బదిలీ వేటు. అనిల్ కుమార్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని సర్కార్. యోగా డే వేడుకలకు ముస్తాబైన విశాఖ. 5 లక్షల మందితో కార్యక్రమం. బీహార్ పేదరికానికి కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమన్న ప్రధాని. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శ. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ సర్కార్తో చర్చించేందుకు సిద్దమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్ని అంశాలని చర్చించి ఏపీ సీఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని ఢిల్లీలో మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్రానికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు ఇవ్వడం వల్లే వివాదం మొదలైందని, పీఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో చర్చిస్తే అసలు సమస్య వచ్చేది కాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిన్ననే కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం ఇవాళ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ప్రస్తుత ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పాలన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రస్తుత ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పాలని అన్నారు. విభజన చట్టంలోని వివిధ అంశాలపై సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయని, అనేక అంశాలను చర్చించామని గుర్తు చేశారు. ఇదే తరహాలో బనకచెర్లపై కూడా చర్చించి ఉంటే బావుండేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్రానికి నేరుగా ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. దీంతో కేంద్రం కూడా చర్యలు చేపట్టిందని రేవంత్ గుర్తు చేశారు. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చిస్తే అసలు సమస్య ఉండేది కాదన్నారు. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్నీ చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అడుగు ముందుకు వేసి తామే ఆంధ్రప్రదేశ్ సర్కారును చర్చలకు పిలుస్తామని స్పష్టం చేశారు. బీజేపీ కేంద్రంలో ఉండాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే బనకచెర్ల కట్టాలని రేవంత్ స్పష్టం చేశారు. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందని, బనకచెర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. బనకచెర్లపై తెలంగాణ అభిప్రాయాన్ని తప్పక తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 2016, 2018లో ఏపీ సర్కార్ 2 జీవోలు ఇచ్చిందని, ఈ జీవోల ఆధారంగా వ్యాప్స్కోప్ 150 పేజీల నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. గోదావరి పెన్నా అనుసంధానంలో బనకచెర్ల ఒక భాగమని, 86 రోజుల్లో 400 టీఎంసీలు తరలించేలా డిజైన్ చేశారని తెలిపారు. గోదావరిలో 968 టీఎంసీలు వాడే వెసులుబాటు తెలంగాణకు ఉందని, కానీ కేటాయించింది వాడుకునేందుకే అవకాశం ఇవ్వట్లేదన్నారు. దీనివల్లే వివాదం వచ్చిందని, పరిష్కారం కోసం కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదని సీఎం అభిప్రాయపడ్డారు. వివాద పరిష్కారానికి ఎలాంటి డెడ్ లైన్ లేదని తేల్చి చెప్పారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలుండొద్దని, శాశ్వత పరిష్కారం కోసమే విభజన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో తాము వివాదం కోరుకోవట్లేదని అన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయని రేవంత్ గుర్తు చేశారు. ఇదే తరహాలో బనకచెర్లపై కూడా చర్చించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. కూర్చొని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నదీ జలాల్లో దిగువ రాష్ట్రంగా హక్కులుంటాయని ఏపీ వాదిస్తోందని, అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో బనకచెర్లకు బీజం పడిందని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా చనిపోయిన బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసం గోదావరి నీటిని వివాదం చేయాలని చూస్తోందని సీఎం విమర్శించారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చారని, పేరు ఊరు అంచనాలు మార్చితే వారు చేసినట్టు కాదు కదా అని ప్రశ్నించారు. తీసేసిన తహసీల్దార్ చేసే విమర్శలు పట్టించుకోనని హరీష్ రావు ఉద్దేశించి విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క సీజన్కు మాత్రమే నీళ్లిచ్చారన్నారు. కేసీఆర్ కుటుంబం అబద్దాలకు దేవుడే ఆశ్చర్యపోతున్నాడని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్యూషన్ మాస్టర్గా మారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అనిల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అనిల్ కుమార్ కి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ ఆనకట్ట గ్రౌటింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్ పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. గ్రౌటింగ్ చేయడంతో బ్యారేజ్కి సంబంధించిన అన్ని పరీక్షలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదికలో పేర్కొంది. ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారని అనిల్ కుమార్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సీఎం మంత్రుల సమావేశంలోనూ చర్చ జరిగినట్లు తెలిసింది. ఈఈ నూనె శ్రీధర్ ని బదిలీ చేసినా అక్కడే కొనసాగడానికి అనిల్ కుమార్ కారణమన్న ఆరోపణలున్నాయి. వాటన్నింటి దృష్ట్యా ఈఎన్సీ జనరల్ గా ఉన్న అనిల్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. చీఫ్ ఇంజనీర్ అమ్జద్ హుస్సేన్ కు ఈఎన్సీ జనరల్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే ఈఎన్సీ అడ్మిన్ గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఇక నుంచి 2 పోస్టుల్లో అదనపు బాధ్యతల్లో ఉండనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో జారీ చేశారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు పనులు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. బనకచెర్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న చామల అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని పిలవాలి, గోదావరి బోర్డుని కూడా పిలిచి చర్చ చేయాలి. చర్చ చేసినాకనే నిర్ణయం చేయాలని ఇదే కదా చేసేది. ఒకవేళ జలశక్తిలో పరిష్కారం కాకపోతే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దోస్తీతోటి వాళ్ళు ఏమన్నా మనల్ని కన్సిడర్ చేయకుండా, మన ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏమైనా నిర్ణయం తీసుకునేది ఉంటే డెఫినెట్ గా సుప్రీంకోర్టు మెట్లెక్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎట్లా తప్పుతో పట్టియాలని చూస్తారు చెప్పండి మీరు. పోలవరం ప్రాజెక్టు ముంపును దృష్టిలో పెట్టుకుని భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 గ్రామాలని తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాలని కోరారు. ప్రాజెక్టు ముంపుపై సంయుక్త సర్వేకు డిమాండ్ చేయాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరం తెలంగాణపై జలఖడ్గం పేరిట జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాచలం ఆనుకుని ఉన్న 5 గ్రామాల కష్టాలపై మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. భద్రాచలం దుమ్ముగూడెం ఆనకట్ట వరకు కరకట్ట పెంచాలని, పురుషోత్తపట్నంలో రాములోరి మాన్యం 1000 ఎకరాల మాన్యం కాపాడాలని తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈ 5 గ్రామాల సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారని కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఈ 5 గ్రామాల ప్రజలను 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి మనందరికీ తెలిసిందే, ఆనాడు 5 గ్రామాల పంచాయతీతోనే మహాభారత యుద్ధం పుట్టింది. మరి 5 గ్రామాల ప్రజలే కదా అని అలసుగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఫ్యూచర్లో మహాభారత యుద్ధం చేసినంత పని అవుతుంది. ఆదివాసీలతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లా చేయకుండా, విస్మరణ చేయకుండా ఖచ్చితంగా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నా.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకి అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు కూడగట్టి బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతలతో కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ నెల 27న ఎమర్జెన్సీపై అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రైల్వేల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. ఈరోజు పేదవాడికి ఇస్తున్నటువంటి 5 కేజీల బియ్యం కావచ్చు, గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహకారం కావచ్చు, రైతు కూలీలకు మనరేగా ఉపాధి కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినటువంటి ముఖమాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మనము విశ్వాసంతో ముందుకెళ్లాలి. కోర్టు తీర్పు వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. అంతవరకు పార్టీలోని నేతలెవరూ ఈ అంశంపై మాట్లాడవద్దని సూచించారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించి కింది స్థాయి నేతలకు ఉత్సాహాన్ని అందిస్తామని అన్నారు. ఎన్నికల అంశంపై ఇటీవల మాట్లాడిన నేతల నుంచి నివేదిక కోరామని, వచ్చాక తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేశారు. గారు నేను పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. అడ్డంకులు వస్తున్నమాట వాస్తవము. ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తా ఉన్నాము. ఏ రకంగా పోతే మేలు జరుగుద్దనే విషయంలో కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది. ఈ అడ్డంకులు కొంత తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం. ఇది కోర్టులో ఉన్న అంశము. కొంత కార్యకర్తల్లో అయోమయ స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు ఎవరు కూడా అంతే నిర్ణయం పీసీసీలో ఆ తర్వాత కేబినెట్ లో జరిగే వరకు మాట్లాడొద్దని నా సూచన. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్ తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. రైతు భరోసా పథకం కింద అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధుల జమ కొనసాగుతోంది. 5వ రోజు 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. అందుకోసం ప్రభుత్వం మరో 905.89 కోట్లు విడుదల చేసింది. పెట్టుబడి సాయం కింద 2.64 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేవలం 5 రోజుల్లో 7,310.59 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 65.12 లక్షల మంది కర్షకులు రైతు భరోసా సాయం అందుకున్నారని, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా 9 రోజుల్లో రైతు భరోసా సహాయం నిధుల పంపిణీని పూర్తి చేస్తామని తుమ్మల తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సర్వసన్నద్దమైంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అధికారులు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా బీచ్లో అద్భుత కళాఖండాలు ఏర్పాటు చేశారు. విశాఖ నగర వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం 3,200 ఆర్టీసీ బస్సులు, 4,100 ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సిద్దమైంది. ప్రపంచం విశాఖ వైపు చూసేలా యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ ఇతివృత్తంతో ఏపీ ప్రభుత్వం యోగా డే నిర్వహిస్తోంది. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడం సహా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతోన్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొనే ప్రధాన వేదిక సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. వర్షం పడినా యోగాకు ఇబ్బంది లేకుండా ఆంధ్ర వర్సిటీ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి వచ్చేవారు శుక్రవారం అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకు వారికి కేటాయించిన గ్యాలరీలోకి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు
ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్ తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్ కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ప్రధాని మోదీ ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేస్తారు. అతిపెద్ద కార్యక్రమమైనందున 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాలను 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. యోగా డే వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం దాదాపు 8,000 ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. ప్రజలకు సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా సర్వీస్ ప్రొవైడర్లు హైపవర్ సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. యోగాంధ్రలో భాగంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులు చేసిన సూర్య నమస్కారాలు గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. అల్లూరు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేశారు. గిన్నీస్ బుక్ ప్రతినిధులు రేపు ఈ రికార్డును ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాదవ్, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకేసారి 25,000 మంది గిరిజన విద్యార్థులు ఆసనాలు వేయడంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించడం గర్వంగా ఉందన్నారు. యోగా సాధనతో విద్యార్థులు శారీరకంగా బలంగా ఉంటారని తెలిపారు. యోగా సాధనతో క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతుందని లోకేష్ అన్నారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా సూర్య నమస్కారాలు చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. చేతులు చాచండి. 1 say loudly 2 1 2 rotation. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో ఓ పోలీస్ జాగిలం యోగాతో ఆకట్టుకుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేస్తుండగా వారిని అనుకరిస్తూ పలు ఆసనాలు వేసింది. యోగా చేస్తున్న పోలీస్ జాగిలం కోసం ఓ మ్యాట్ను కూడా ఏర్పాటు చేశారు. 2 ఏళ్ల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వద్ద ఈ జాగిలం ఉంటోంది. విపత్తుల సమయంలో సేవలందించేందుకు ఈ జాగిలానికి శిక్షణ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేసిన ప్రతిసారి వారితో పాటు ఆసనాలు వేస్తూ చూపర్లను ఆశ్చర్యపరుస్తోంది. బీహార్ను పేదరికంలోకి నెట్టడానికి కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీహార్లో ఆ 2 పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు అడ్డు అదుపు ఉండేది కాదన్నారు. బీహార్లోని సివాన్లో 5,900 కోట్లకు పైగా వ్యయంతో 28 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి సృష్టించిన జంగిల్ రాజ్ను బీహార్ ప్రజలు అంతం చేశారని చెప్పారు. బీహార్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వలస వెళ్లడానికి, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న పేదరికానికి ఆర్జేడీ, కాంగ్రెస్లే కారణమని ఆరోపించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పాలన నమూనా ప్రజల అవసరాలను విస్మరిస్తూ వారి సొంత కుటుంబాలను సంపన్నం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ లైసెన్స్ రాజ్లో ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారని, ప్రజలు మాత్రం పేదలుగా మిగిలిపోయారని అన్నారు. అంబేద్కర్ను ఆర్జేడీ అవమానించిందన్న ప్రధాని మోదీ బీహార్ ప్రజలు ఆ పార్టీ నాయకులను ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాత ఛాయాచిత్రాలను వారి పాదాల దగ్గర ఉంచుకుంటారని, తాను మాత్రం అంబేద్కర్ ఛాయాచిత్రాన్ని హృదయానికి దగ్గరగా ఉంచుకుంటానని అన్నారు. తాము సబ్కా సాథ్ సబ్కా వికాస్ను నమ్ముకుంటే కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం పరివార్ కా వికాస్ను మాత్రమే నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసికట్టుగా బీహార్ గౌరవాన్ని దెబ్బతీశాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. और लालटेन वालों ने मिलकर बिहार के स्वाभिमान को बहुत ठेस पहुंचाई। इन लोगों ने ऐसी लूट खसोट मचाई कि गरीबी बिहार का दुर्भाग्य बन गई। अनेक चुनौतियों को पार करते हुए नीतीश जी के नेतृत्व में एनडीए सरकार बिहार को विकास की पटरी पर वापस लाई है। ये तो बिहार के लिए और भी बहुत कुछ करना है।
ఇజ్రాయెల్ దాడులు ఆగనంత వరకు తాము ఎవరితోనూ చర్చలు జరపబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా చర్చలకు రావాలని పేర్కొన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అన్నారు. అయితే తాము వాటిని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా ప్రమేయం ఉందనే విషయం స్పష్టమవుతోందని అబ్బాస్ అరాగ్జీ ఆరోపించారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు పిలుపునిచ్చారన్నారు. తాము ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నామని, ఈ పోరాటం ఆగదని అరాగ్జీ స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై చర్చల కోసం ఇరాన్కు 2 వారాల గడువిస్తున్నామని, లేకుంటే దాడులపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో అరాగ్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్ షినవత్రాకు పదవీగండం ఏర్పడింది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో షినవత్రా రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి. ప్రస్తుతం సరిహద్దు వివాదాల కారణంగా కంబోడియాతో థాయిలాండ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో ఇటీవల కంబోడియా మాజీ ప్రధానికి ఫోన్ చేసిన షినవత్రా తమ దేశంలోని పరిస్థితులను వివరించారు. ఆయన్ను అంకుల్ అంటూ సంబోధించిన ఆమె థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంభాషణ లీక్ కావడంతో ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు అధికార సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ఫోన్తో తమ దేశం పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్ జాయ్ థాయ్ పార్టీ తప్పుకుంది. తాము దాదాపు 69 మంది ఎంపీలు ఆమె ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన థాయ్ ప్రధాని ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అలాగే ఇటీవల ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని షినవత్రా సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సికింద్రాబాద్ తిరుమలగిరిలో సైన్యం ఆధీనంలో ఉండే ప్రాంతంలోకి ప్రవేశించిన 2 యువకులు, 2 యువతులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ MCEME కాలేజ్ టెక్నో చౌక్ గేట్లోకి నకిలీ వైమానిక దళ అధికారి గుర్తింపు కార్డులు, ఎయిర్ ఫోర్స్ దుస్తుల్లో 4 లోపలికి ప్రవేశించారు. అనుమతి లేకుండా ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫోటోలు, వీడియోలను చిత్రీకరిస్తుండగా భద్రతా సిబ్బంది వారిని ప్రశ్నించారు. వారిచ్చిన సమాధానాలపై అనుమానం రావడంతో వెంటనే అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని కోణాల్లో విచారించి తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అరెస్టు చేసి 4 రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, అలియా అబ్షి, నగ్మా భానులుగా గుర్తించారు.